ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా ఆలోచిస్తున్నావేంటి బావా? సావిత్రి అత్తయ్య కట్టించిన ఇంట్లో నుండి మనల్ని గెంటేశాక నువ్విలా ఢీలా పడిపోతే ఎలా? మా పెదనాన్న వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. నీ ఆవేశం వాళ్ళు చూడలేదు. కనీసం మనం పెట్టే టార్చరు నీ తెలివితేటలైనా వాళ్ళకి చూపించాలి కదా. వెళ్దాం పదండి. అలాగే శివ. ఏం చేస్తుండవు తిరుపతి? మేమేం చేస్తామండి, శివ స్నేహితుల్ని తీసుకొస్తానంది కదా, వాళ్లతో పాటు కలిసి ఆడుకుంటాంలే. మరి మీరు ఆడుకుంటా ఉంటే వంట ఎవరు చేస్తారో? నాగవల్లి ఉంది కదా నాన్న, ఆ ధైర్యంతో అమ్మలా మాట్లాడుతుంది అనుకుంటా. ఇప్పుడు ధైర్యంగా ఉండాల్సింది మేము కాదు బావా, మీరు. ఎందుకు? మీరు వంటలు చేయమన్నారు కదా, అందులో విష ప్రయోగం ఏమైనా చేశారేమో నాన్న. ఏంది తిరుపతి, చిన్నోడు చెప్పేది నిజమేనా? కంగారు పడకండి, అసలు మేమింకా వంటే మొదలు పెట్టలేదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? మొదలు పెట్టాక అప్పుడేమైనా కలుపుతారా? నేను అలాంటి దాన్ని అయితే ఆ పని ఎప్పుడో చేసుండేదాన్నిరా, కానీ నేను అలా చెయ్యను. మరి నాగవల్లి ఏమన్నా చేస్తుందా తిరుపతి? మా అన్నయ్య నాకు ప్రాణం పొయ్యడమే నేర్పించాడు కానీ ప్రాణం తీయడం నేర్పించలేదు మావయ్య. లేదంటే మీకు భూమి మీద ఎప్పుడో నూకలు చెల్లిపోయేవి. ఏయ్, ఏంటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? మేనల్లుడు అక్కడ వీధిని పడి ఇబ్బందులు పడుతున్నాడని బాధపడిపోయి మొహం మిలమిలా మెరిసిపోతుండదేంది తిరుపతి? ఏం జరుగుతూ ఉండదు? ఇంకా ఏం జరగలేదండి, శివ ఫ్రెండ్స్ వచ్చేస్తే అప్పుడు ఆట మొదలవుతుంది. మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంది? పిచ్చి కాదండి, ఆటలు ఆడుకుంటామని చెప్తున్నాను. అవునత్తయ్య, వాళ్ళు వచ్చేంత వరకు మనం అష్టచెమ్మ ఆడదామా? అంతవరకు పనేం లేదు కదా, వెళదాం పదా. ఏదైనా ఉన్నా మామయ్య వాళ్లే చూసుకుంటారులేండి అత్తయ్య. వాళ్ళొచ్చేలోపు మనం కనీసం 2-3 ఆటలైనా ఆడుకోవాలి. ఆగండి, ఇంతగా చెప్తా ఉండా ఆటలాడుకుంటామని అంత తీరిగ్గా చెప్తా ఉండారు. ఇప్పుడే బాగా ఆడుకోండి వదినా, మళ్ళీ ఇలాంటి సమయం రావడం చాలా అరుదు. ఏయ్ నాగవల్లి, మాంసం వండి పెట్టమని చెప్పాం, వంట వండి పెట్టకుండా ఏంటి ఆటలు? మీకిష్టం వచ్చినట్టు మీరుంటే మాకు నచ్చినట్టు మేముండాలి కదా బావా. మేమిట్టా వస్తే మీరు అట్టా వచ్చారన్నమాట. కానీ నాగవల్లి, మీ ఆటలు మీరు ఆడుకోండి, మా ఆటలు మేము ఆడుకుంటాంగా. వాళ్ళు అష్టాచెమ్మ అన్నా అందంగా ఉంటుంది నాన్న, మీరే ఆట ఆడినా అది చూడలేం. వాడన్నేసి మాటలంటుంటే నోరు పెగలట్లేదేందబ్బోడా? శివ వచ్చి వెళ్ళిన దగ్గర నుండి అమ్మ ప్రవర్తన మారిపోయింది, అది నువ్వు గమనించావా? అవునరా పోడా. శివ ఏమంది? స్నేహితుల్ని తీసుకొస్తానంది. వాళ్ళంతా వస్తే మనకు ఖర్చులు పెరిగిపోతాయి కదన్నయ్య, అది తట్టుకునే శక్తి మీకు లేదని వదిన వల్ల ఆనందం అనుకుంటా. పోన్లే అబ్బోడా, శత్రువుని దెబ్బ కొట్టినాక కోడికూర వండుకుని తినేద్దాం అనుకున్నా. శివ తీసుకొచ్చే స్నేహితులకు కూడా పెట్టేద్దాం. వాళ్ళు ముక్క తింటారు గాని చొక్క అడగారు కదా, అది పెద్ద ఖర్చు కాదులే. అది కాదు నాన్న, శివకి ఊళ్ళో అలాంటి స్నేహితులు ఎవరున్నారా అనేసి ఆలోచిస్తున్నా. వచ్చేసాం, మేమొచ్చేసాం. నువ్వొచ్చావేంటి? ఇది శాంపిల్ అన్నయ్య, ఇంకా వస్తున్నారు మా అసలైన ఫ్రెండ్స్.
ఏమండి మేము ఉండబోయే ఇల్లు ఇదేనా? అవునండి, మీ ఇష్టం ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. అసలు ఇక్కడే సెటిల్ అయిపోయినా నేనేం అనుకోను. అయ్యో బ్రహ్మాండం. వదినా, ఇల్లైతే సూపర్. ఏయ్ వీళ్ళ నీ ఫ్రెండ్స్. అనవసరమైన డౌట్లు అడగడం మానేసి ఇంటికొచ్చిన అతిథులకి మర్యాద ఇవ్వడం నేర్చుకో అన్నయ్య. అన్నయ్య బాగున్నారా? మేం బాగున్నామమ్మా. మీకిల్లు దొరక్కపోతే ఏదైనా బడో గూడో చూసుకుని అందులో ఉండమని చెప్పాను కదా గంగా. నేరుగా ఇక్కడికెందుకు వచ్చినారు? నేనేం మీ సాయం కోరుతూ ఇక్కడికి రాలేదు. శివ ఇల్లు చూశానని చెప్పింది. అక్కడ ఎన్ని రోజులున్నా ఎవ్వరూ అడ్డు చెప్పేవాళ్లు లేరని, అది నాకు సొంతిల్లు లాంటిదే అని చెప్పి మర్యాదపూర్వకంగా పిలిస్తేనే ఇక్కడికి వచ్చాం. హా? సొంతిల్లు లాంటిది ఏంటి బావా? ఇది నా సొంతిల్లే కదా. ఇది నీ సొంతిల్లేంటి? హ, అంటే తనిక్కడే పుట్టి పెరిగింది కదండి. తనకు సొంతిల్లు కాక ఇంకేమవుతుంది? ఎవరిల్లైతే ఏముందిలే అత్తయ్య. అవసరానికి మా అన్నయ్య వాళ్ళని శివ వదిన ఆదుకుంటుంది. నాకంతే చాలు. ఫ్రెండ్స్ అని చెప్పి వీళ్ళని మా ఇంటికి తీసుకురావటం ఏం బాలే శివ. హ్మ్. ఇది మీ ఇల్లు కాదు, నా ఇల్లు అని చెప్పాను కదా బ్రదర్. శివ, ఇది నీ ఇల్లా? లేకపోతే ఇక్కడికి ఎందుకు తీసుకొస్తాను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.